ఏం చెప్తున్నామంటే లూప్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాం. లూప్ మీన్స్ ఏంటంటే ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగేదాన్ని ఏమంటారంటే లూప్ అని కాల్ చేస్తాం. ఓకే, లూప్ మీన్స్ ఏంటి? ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగేదాన్ని ఏమని కాల్ చేయాలి? లూప్ అని కాల్ చేస్తాం. ఇక్కడ నాకు లూప్స్ అంటే కంటిన్యూషన్గా అంటే కండిషన్ అంటిల్ ద కండిషన్ ట్రూ అయ్యే వరకు జరుగుతూ వచ్చేదాన్ని ఏమంటారంటే లూప్ అని కాల్ చేస్తాం. ఓకే, దీనికోసం నాకు ఏం చేస్తాను అంటే ఇక్కడ లూప్ లోపల నాకు ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాను. ఒకటి వైల్ లూప్గా, ఫర్ లూప్గా, నెస్టెడ్ లూప్స్గా డివైడ్ చేసుకున్నాను. ఇక్కడ వైల్ లూప్ అంటే ఇప్పుడు మామూలుగా సి లాంగ్వేజ్, C++, జావా లాంటి వాటిల్లో నాకు లూప్స్ వచ్చేసి ఏముంటాయంటే వైల్ ఉంటుంది, డూ వైల్ ఉంటుంది, ఫర్ అని ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ నాకు ఏంటంటే వైల్ అండ్ ఫర్ లూప్ మాత్రమే ఉంది. వైల్ అండ్ ఫర్ లూప్ మాత్రమే. నెస్టెడ్ మీన్స్ ఏంటంటే లూప్ లో కూడా అనదర్ లూప్ యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ లూప్ అంటారు. ఓకే, లూప్ మీన్స్ ఏంటంటే ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో జరిగేదాన్ని ఏమని కాల్ చేయాలి? లూప్ అని కాల్ చేయాలి. అంటే ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో జరగాలంటే దాని ఇండికేషన్ వచ్చేసి ఏంటి? లూప్గా ట్రీట్ చేస్తారు. ఓకే, ఇక్కడ దీని యొక్క వైల్ లూప్ చూద్దాం. ఈ వైల్ లూప్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఏ విధంగా వేస్తామంటే వైల్ అని వచ్చేసి ఎక్స్ప్రెషన్ అనేది మెన్షన్ చేస్తాం. వైల్ అని వచ్చేసి ఎక్స్ప్రెషన్, తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితేనో ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ మనకు కండిషన్ ఫాల్స్ అయితే నాకేంటి ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. కండిషన్ ట్రూ అయితేనో ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ ఏం చేస్తున్నాం? వైల్ అని వచ్చేసి ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితేనే జరుగుతుంది. దీనికి కూడా ఏంటంటే ఎండింగ్ లోపల కొలన్స్ తోటి టర్మినేట్ చేస్తాం. దెన్ దీని యొక్క ఫ్లో డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి. సింటాక్స్ అండ్ ఫ్లో డయాగ్రామ్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటి? కండిషన్ ఇచ్చాం. ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ ట్రూ అయితే ఏం జరుగుతుంది? లూప్ అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ టైం నాకు ఇక్కడ ఏం జరుగుతుంటుంది? కండిషన్ చెక్ అవుతుంది అన్నది. ఎవ్రీ టైం నాకు కండిషన్ చెక్ అవుతూ రన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది అంటే టర్మినేషన్ అని అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది? టర్మినేట్ అనేది జరగడం కోసం ఇక్కడ ఏం చేస్తాం? వైల్ లూప్ ద్వారా యూజ్ చేస్తాం. దీని ద్వారా వైల్ లూప్ అనేది. ఓకే, దెన్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ చూద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఏం చేయాలనుకున్నా అంటే ఒక నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ప్రింట్ కావాలి. ఇప్పుడు నేను అసైన్ చేసిన వాల్యూ వచ్చేసి ఏంటి? కౌంట్లోకి 0 అసైన్ చేశాను. ఇక్కడ వైల్ అని ఇచ్చేసి ఏం చేస్తాను? ఈ పారెన్సిస్ లోపల కౌంట్ లెస్ దాన్ 9 అని ఇచ్చాను. అంటే అప్ టు ఎక్కడ వరకు యాక్సెప్ట్ అవుతుంది? కండిషన్ 8 వరకు యాక్సెప్ట్ అవుతుంది. దాని ఇక్కడ ఇది లూప్ బ్లాక్ అంటాం. దీనికి కూడా స్పేస్ ఇండెంటేషన్ అనేది ఫాలో కావాలి. ఇప్పుడు నాకు ఏంటి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ నాకు ఇక్కడ ఏం చేస్తాం? ఈ బ్లాక్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దెన్ దీనిలో ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేస్తామంటే కౌంట్ ప్లస్ 1 అని ఇచ్చేస్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కౌంట్ లోపల ఫస్ట్ టైం 0 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కౌంట్ ప్లస్ 1 అన్నప్పుడు కౌంట్లోకి 1 అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇటరేషన్లో కూడా మళ్ళీ ఏంటిది? కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ చెక్ అయినాక ఏంటిది? కౌంట్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటిది? కౌంట్ లోపల ఉన్న వాల్యూకి ఇప్పుడు 1 + 1 అయిపోయి 2 అనేది దీనిలో స్టోర్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ లోపల కౌంట్ లోపల నాకు వచ్చేసి ఏంటి? కండిషన్ చెక్ అవుతుంది. ఇక్కడ కౌంట్ 2 లెస్ దాన్ 9 అన్నాం. కండిషన్ ట్రూ అయింది. ట్రూ కాగానే ఏంటిది? కౌంట్ లోపల నాకు ఏ వాల్యూ ఉంది? 2 ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? కౌంట్ ప్లస్ 2 + 1 అన్నాం, 3 అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ అవుతుంది. అప్ టు నాకు టిల్ ఎక్కడ వరకు జరుగుతుంది? 8 వరకు జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటిది? ఇది అవుట్ ఆఫ్ ది బ్లాక్లో ఉంది. అంటే వైల్ లూప్లో లేదు. నాకు వైల్ లూప్ ఎగ్జిక్యూట్ కాకపోయినా ఏది ప్రింట్ కావాలి? గుడ్ బాయ్ అనేది ప్రింట్ కావాలి. సపోజ్ నేను గ్రేటర్ దాన్ పెడతాను. నాకు కౌంట్లో కూడా ఏ వాల్యూ ఉంది? 0 ఉంది కదా. అంటే కండిషన్ ట్రూ అన్నట్ట ఫాల్స్ అన్నట్ట? ఫాల్స్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ టర్మినేట్ అయిపోతుంది. అప్పుడు నాకు ఏది ప్రింట్ అవుతుంది? గుడ్ బాయ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే నాకేంటి? అవుట్ ఆఫ్ ది బ్లాక్ కాబట్టి నాకేంటి? ఏదే కండిషన్ ఉన్నా లేకపోయినా ఇది మాత్రం ప్రింట్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు నాకేంటి? ఇలా మీరు ఎక్కడ వరకు కావాలనుకుంటే అక్కడ వరకు ఇచ్చేసుకోవచ్చు. సపోజ్ 90 వరకు ఇస్తాను. 90 అన్నప్పుడు 89 వరకు వస్తుంది. ఈక్వల్స్ టు యూజ్ చేస్తే ఆ 19 కూడా కన్సిడర్ చేస్తాను.
లెస్ దెన్ కదా, గ్రేటర్ దెన్ 90 అంటే మళ్ళీ రాదు కదా. సపోజ్ నాకు ఇక్కడ 100 ఉంది, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి, గ్రేటర్ దెన్ పెడుతున్నా. 100 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 100 ఎందుకంటే 100 గ్రేటర్ గ్రేటర్ దాన్ అంటే ఎబోనే ఇక అది ఇన్ఫినిట్గా, అంటే మనకి ఎండింగ్ లేదు అన్నట్టు. అలా 90 అంటే 90 వరకే వస్తుంది. అది మనకేంటి వైల్లో అయితే మనకేంటి ఫస్ట్ కండిషన్ చెక్ అవుతుంది, తర్వాత లూప్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత నెక్స్ట్ ఏంటి లూప్ బ్లాక్ లో కూడా కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే లూప్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతా టైంలో లూప్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు నాకు వైల్ లూప్ లోపల ఆ విధంగా వేస్తాను. సపోజ్ నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసి నాకు ఏంటంటే సంథింగ్ ఒక మ్యాథమెటికల్ టేబుల్ అనేది డిస్ప్లే చేయాలనుకున్నాను. దీనికోసం ఏంటి ఎం టేబుల్లోకి ఇన్పుట్ తీసుకున్నాను, అంటే నేను ఏ టేబుల్ మ్యాథమెటికల్ టేబుల్ అడుగుతానో ఆ టేబుల్ ప్రైస్గా నాకు రావాలి. దీనికోసం కౌంట్లోకి 1 అని ఇచ్చాను, కౌంట్ లెస్ దాన్ 10 అని ఇచ్చాను, అంటే నాకు ఇక్కడ వరకు చెక్ చేయాలి, 10 అనే వాల్యూస్ వరకు చెక్ చేయాలి. తర్వాత ఏం చేస్తాను, కౌంట్ ప్లస్ 1 అవుతూ ఇంక్రిమెంట్ చేస్తాను. ఇక్కడ ఎం టేబుల్ అంటే నేను ఏ టేబుల్ ఇస్తానో అది ప్లస్ కౌంట్లో కూడా ఉన్న వాల్యూ, ఫస్ట్ కౌంట్లో కూడా ఉన్న వాల్యూ ఏంటి 1 అనే వాల్యూతోటి. సో సపోజ్ నేను 15th అనే టేబుల్ చేశాను అనుకో, 15th ఇంటూ 1 అయితే అది దేనిలోకి వెళ్ళాలి, RESN దానిలోకి వెళ్ళాలి. తర్వాత ఏం చేస్తున్నామంటే ఎం టేబుల్ అన్నది, అంటే నేను ఏ నెంబర్ ఇస్తాను 15, తర్వాత నెక్స్ట్ ఏంటి మధ్యలో ఏంటి ఇంటూ అనేది సింబల్ రావాలి కాబట్టి డబుల్ కొటేషన్లో మెన్షన్, సింగిల్ కొటేషన్లో మెన్షన్ చేస్తాను. తర్వాత కౌంట్లో కూడా ఉన్న నెంబర్ 1 అనేది, తర్వాత నెక్స్ట్ ఏంటి ఈ రెండు మల్టిప్లై అయిన రిజల్ట్ ఏంటి. ఇప్పుడు స్పేస్ ఇలానే వచ్చింది ఇప్పుడు. దీనిలో టేబుల్ నెంబర్ ఇస్తున్నాను, సపోజ్ 15 అని ఇస్తున్నాను. 15 దగ్గర ఇవ్వగానే నాకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఏం చేస్తాం మ్యాథమెటికల్ టేబుల్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, నాకు 2 నుండి స్టార్ట్ అయింది, ఎందుకంటే 1ని కన్సిడర్ చేయలేదు కదా. ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇక్కడ దేనితో వచ్చింది కదా. సో సపోజ్ నేను ఇక్కడే పెట్టాను అనుకో, స్పేస్ ఒక దగ్గర ఒకటి ఉంటే అది అన్నీ కూడా అవే ఉండాలి, అదే స్పేస్. టూ నుంచి స్టార్ట్ అండి, 2 నుంచి ఇప్పుడు 4 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వస్తుంది, 11 వరకు ప్లస్ 1 11 ఇస్తాను, 10 ఇచ్చాను. ఇక్కడ 1 ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ప్రింట్ చేసే ముందు ఏం చేస్తున్నామంటే ఎం టేబుల్లో ఇచ్చిన వాల్యూ, కౌంట్ లోపల ఉన్న వాల్యూ 1, తర్వాత RES లోపల ఉన్న వాల్యూ. ఇప్పుడు ఏంటి ఇది ఇక్కడే జరుగుతుంది కదా, తర్వాత నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేస్తే మనకు ఆ ప్రాబ్లం. అలా నాకు ఏం యూజ్ చేస్తాను, ఇక్కడ లూప్ లోపల ఈ విధంగా యూజ్ చేస్తాను, ఏంటది లూప్ లోపల వైల్ లూప్ లోపల ఈ విధంగా యూజ్ చేస్తాను. తర్వాత ఇన్ఫినిట్ లూప్ అంటే ఎండింగ్ లేకుండా కంటిన్యూషన్ వచ్చేదాన్ని ఏమంటారంటే ఇన్ఫినిట్ లూప్ అంటాం, అంటే నెవర్ ఎండ్ అనేది కండిషన్ అనేది ఎప్పుడు ట్రూ అవుతూనే ఉంటే దాన్ని ఏమంటారంటే ఇన్ఫినిట్ లూప్ అని కాల్ చేస్తాం.
var ఈక్వల్స్ టు 1. ఇక్కడ డబుల్ ఈక్వల్స్ టు అంటే ఏమనుకున్నాం, కంపారిజన్. అంటే var అనే వేరియబుల్ లోపల 1 ఉండాలి, ఇక్కడ ఇచ్చిన వాల్యూ 1 ఉన్నప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇక్కడ నాకు ఏం జరగాలట కండిషన్, ఎంటర్ ద నెంబర్ అని అడగాలి, ప్రింట్ కావాలి. ఎంటర్ ద నెంబర్ అని అడగాలి, ప్రింట్ కావాలి. అప్పుడు ఎక్కడ వరకు జరగాలి, ఈక్వల్ అయితే ఇక్కడ వరకు. ఈక్వల్ అయితే నాకేంటి ఎవ్రీ టైం జరిగేది ఏంటి, నాకు మనం ఈక్వల్ కాదా, ఈక్వల్ కాదు. ఇప్పుడు నాకేంటి వ్యార్లో కూడా 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అంటే ఎవ్రీ టైం ఏం జరుగుతుంది, ఈక్వలే అవుతుంది. అంటే నెవర్ ఎండింగ్ అన్నది. అంటే ఒక కండిషన్ అనేది ట్రూ అవుతూనే ఉంటే దాన్ని ఏమంటారంటే ఇన్ఫినిట్ లూప్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నాకేంటి ఇన్ఫినిట్ లూప్ లోపల ఫస్ట్ నెంబర్ ఇచ్చాను, మళ్ళీ ఏం జరుగుతుంది, నెంబర్ అడుగుతుంది, మళ్ళీ నెంబర్ అడుగుతుంది, మళ్ళీ నెంబర్ అడుగుతుంది. నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. అలా నాకేంటి ఇన్ఫినిట్ అంటే మనకేంటి ఎప్పుడు కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఇన్ఫినిట్ని రిటర్న్ చేస్తాడు. ఏం రిటర్న్ చేస్తుంది, ఇన్ఫినిట్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈ వైల్ లూప్లోనే ఎల్స్ అనే బ్లాక్ యూజ్ చేస్తాం. కౌంట్లో కూడా 0 ఇచ్చాను, వైల్ కౌంట్ లెస్ దాన్ 5 అని ఇచ్చాను. అంటే అప్ టు ఇక్కడ వరకు 4, కౌంట్ లెస్ దాన్ 5 అనేది ఇక్కడ నెంబర్ ప్రింట్ అవుతుంది, తర్వాత మెసేజ్ ప్రింట్ అవుతుంది. దెన్ ప్లస్ ప్లస్ 1 అంటే అప్ టు నాకు ఏంటి 4 వరకు జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, నాట్ లెస్ దాన్ 5 చూద్దాం. మరి ఎల్స్ బ్లాక్ చూస్తున్నాం, ఇక్కడ వరకు మాత్రం లెస్ దాన్ 5 వచ్చింది. అది మనకేంటి వైల్ లోపల యూజ్ చేస్తుంది. ఇక్కడ నాకేంటి దాని యొక్క రూల్స్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ కండిషన్ చెక్కింగ్, కండిషన్ ట్రూ అయితే లూప్ బ్లాక్, తర్వాత ఆ లూప్ బ్లాక్ లోపల ఏం చేస్తున్నాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది చేస్తున్నాం. దెన్ దీన్ని బేస్ చేసుకొని నేను ఒకటి చేయాలనుకున్నాను, లైక్ వైల్ లూప్ని బేస్ చేసుకొని ఒకటి చేయాలనుకున్నాను. సో సపోజ్ నేను ఒక స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ప్రింట్ చేయగలుగుతాను. ఒక వేరియబుల్ లోపల ఒక స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ప్రింట్ చేయగలుగుతాను. అది కాకుండా నాకు కావాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది డీటెయిల్స్ అనేది యాక్సెప్ట్ కావాలి, ప్రింట్ కావాలి, రిజల్ట్ రావాలి, గ్రేడ్ రావాలి. అది త్రూ ఆన్ వైల్ లూప్ ద్వారా చేయాలి. ఓకే, ఏ విధంగా తీసుకుందామంటే ఇప్పుడు నాకు లైక్ ఈ కండిషన్ లెక్కనే, లైక్ ఈ కండిషన్ లెక్క దీనిలో ఏం చేస్తున్నా అంటే సపోజ్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 క్యాండిడేట్స్కి మాత్రమే యాక్సెప్ట్ కావాలి. ఇది లెస్ దాన్ 4 క్యాండిడేట్స్కి మాత్రమే యాక్సెప్ట్ కావాలి. నేను ఇక్కడ కండిషన్ రాస్తాను, ఇక్కడ ఎంటర్ ద నేమ్ అంటున్నా, దాన్ని నేమ్ అనేది ప్రింట్ చేస్తాను. ఇది ప్రింట్ చేస్తాను. అట్లా ఎన్ని టైమ్స్ అడగాలి, నాకు 4 టైమ్స్ అడగాలి, ప్రింట్ కావాలి. దెన్ ఏం జరుగుతుంది, ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, 1 2 3 4 5 ఇంకా వస్తున్నాయి. అంటే మనం ఇంకెక్కడ మిస్టేక్ రాస్తాం. లెస్ దాన్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాం. ఓకే, వైల్లోనే నేను ఇక్కడ ఎందుకు జరగట్లేదంటే నేను వ్యార్లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేయట్లేదు. ఇంక్రిమెంట్ చేయట్లేదు కాబట్టి అది ఎప్పుడు కూడా 1 ఉంటుంది కాబట్టి ఎప్పుడు కండిషన్ ట్రూ అవుతున్నాను.
ఇంక్రిమెంట్ ఇప్పుడు మీరు లెస్ దాన్ ఈక్వల్ 4 ఇస్తాను. అక్కడ కండిషన్ చెక్ అవుతుంది. 1 తీసుకున్నాం. ఈక్వల్స్ టు 1 ఇచ్చాము. ఇప్పుడు నాకు ఏంటి ఈ లూప్ మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు అది ఏమైనా ఇంక్రిమెంట్ అయింది ఈ బ్లాక్లో? అంటే ఇక్కడ ఈ బ్లాక్లో మనం ప్లస్ తీసుకోలేదు. ఇంక్రిమెంట్ చేయలే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, వ్యార్ ఈక్వల్స్ టు వ్యార్ ప్లస్ తీసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆడతాయి. ఇప్పుడు ఓన్లీ 3 వరకు అయిపోతుంది. వన్ 2 3 4 ఈక్వల్స్ టు పెట్టండి. అంటే నాకు ఏం కావాలి, 4 క్యాండిడేట్స్ 4 డిస్ప్లే చేయాలి, దెన్ టోటల్ రావాలి, యావరేజ్ రావాలి, రిజల్ట్ రావాలి, గ్రేడ్ రావాలి.